ఎప్పుడు కాయిన్‌కి వన్ సైడే మాట్లాడుకుంటే ఎలా? అనదర్ సైడ్ కూడా మాట్లాడుకోవాలి కదా! ఇవాళ మనం సైన్స్ బిహైండ్ అయ్యప్ప మాల గురించి తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయ్యప్ప మాల అంటే కేవలం పౌరాణికమైన దీక్ష మాత్రమే కాదు. దాని వెనుక చాలా సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సింపుల్‌గా చెప్తాను, వినేసేయండి. మనం మాల వేసుకొని 41 డేస్ దీక్ష స్టార్ట్ చేసిన ఆ క్షణం నుంచి బాడీ, మైండ్ 2 స్లోగా రీసెట్ అవ్వడానికి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ అయితే మైండ్ రీసెట్. 41 డేస్ అంటే మనలో హ్యాబిట్స్ మారడానికి పర్ఫెక్ట్ టైం. కోపం, టెన్షన్, స్ట్రెస్ తగ్గిపోతాయి. మైండ్ కామ్‌గా, స్టేబుల్‌గా ఉంటుంది. సెకండ్ థింగ్, ఫుడ్ డిసిప్లైన్. దీక్షలో మనం సాత్వికమైన ఫుడ్ మాత్రమే తినడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. జంక్, ఆయిలీ ఫుడ్, నాన్ వెజ్ అవాయిడ్ చేయడం వల్ల బాడీ లైట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. బాడీ డీటాక్స్. ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్సెస్ టీ, కాఫీ ఇవన్నీ స్టాప్ అవుతాయి. లివర్, కిడ్నీ, లంగ్స్ అన్నీ కూడా క్లీన్‌గా పనిచేస్తాయి. ఫోర్త్ వన్, ఫిజికల్ ఫిట్‌నెస్. డైలీ వాకింగ్, ఫాస్టింగ్ ప్యాటర్న్ వల్ల వెయిట్ కంట్రోల్ అవుతుంది. స్టామినా పెరుగుతుంది. ఫిఫ్త్ వన్, ఎమోషనల్ కంట్రోల్. అయ్యప్ప దీక్ష రూల్స్‌లో అబద్ధం చెప్పకూడదు, కోపం ఉండకూడదు, మంచి మాటలు మాట్లాడాలి. ఇవి అన్నీ ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఫైనల్లీ మాల ఎఫెక్ట్. మన నెక్ దగ్గర ప్రెజర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ చేసి మైండ్‌లో కాన్స్టెంట్ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంది. నేను దీక్షలో ఉన్నాను అని. సింపుల్‌గా చెప్పాలి అంటే అయ్యప్ప మాల సైంటిఫిక్‌గా బాడీ, మైండ్ రెండింటిని శుద్ధిగా మార్చే 41 డే రీసెట్ ప్రోగ్రామ్ లాంటిది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో సబ్స్క్రైబ్ చేపించండి.